రేఖ విషయంలో ఇందు అయితే ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. అది ఎలా ఉంటుంది అంటే ఎవరి ప్రాణాలు పోకుండా అలాగే ఇందుకి, రేఖకి దిమ్మ తిరిగే షాక్ అనమాట. ఇంకా రాజుకైతే ఫోన్ చేసి నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పని ఇంకా రాజుని అయితే గుడికి తీసుకెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా, అది కూడా అగ్రిమెంట్ పెళ్ళి, నీకు డబ్బులు ఎంత కావాలన్నా నేను ఇస్తాను అని చెప్పి అన్నట్టుగా ఇంకా అనేటప్పటికీ ఇంకా రాజు కూడా ఏంది అంటే చిల్లర దొంగతనాలన్నీ చేసి చిల్లర చిల్లర పనులన్నీ చేస్తే ఏముంటుంది, అలాగే మనకి ఎట్ట డబ్బు వస్తానంటుంది, అగ్రిమెంట్ పెళ్ళే కదా అని చెప్పి రాజు కూడా అయితే ఇందుని చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఇంకిద్దరు గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పెళ్లి ఆ ఫొటోస్ అన్నీ తీసి ఇంకా లాయర్కి అయితే ఇందు ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఆస్తి ఇద్దరికి, అలాగే ఇందుకు కాబోయే భర్తకి ఇద్దరికి అయితే దాని మీద ఉంటుంది. అందులో అక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఆ ఇందుకి జరిగిన పెళ్ళి కూడా స్వరాజ్యతోనే కాబట్టి ఇంకా ఆ పెళ్ళి యాక్సెప్ట్ అవుతుంది. ఇంకా రేఖకైతే ఈ విషయం తెలిసి ఇందు మీద చాలా కోపంతో అపర్ణని అలాగే సుభాష్ని ఇద్దరిని చంపాలని చూస్తే ఇంకా ఆఖరి నిమిషంలో రాజు అయితే వచ్చి ఇంక ఎంతైనా తన అమ్మమ్మ తాతయ్య కదా, అసలు తను ఎవరు అన్నట్టుగా కూడా మర్చిపోయేసి ఇంకా వాళ్ళిద్దరిని అయితే కాపాడుకుంటాడు. తాతయ్య మీకు ఎలా ఉంది అమ్మమ్మ అన్నట్టుగా. ఇంకా స్వరాజ్ని చూడగానే సుభాష్కి అలాగే అపర్ణకైతే ప్రాణం తిరిగి లేచి వచ్చినంత పని అవుతుంది. ఇంకా అందులో ఇందును పెళ్లి చేసుకున్నానంటే ఇంకా సంతోషం ఇస్తుంది.